హాయ్ గాయ్స్, నమస్తే. రీసెంట్గా హీరో సత్యదేవ్ నటించిన రావ్ బహదూర్ మూవీ రీసెంట్గా రిలీజ్ అయింది. ఈ మూవీ కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. అయితే టాక్ పరంగా ఈ మూవీ చూస్తే జస్ట్ యావరేజ్ అనిపించింది. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ కొంచెం సాగదీసినట్టు ఉంటుంది, సెకండ్ హాఫ్ మాత్రం స్టోరీ బాగుంది, క్లైమాక్స్ మాత్రం అదిరిపోతుంది. ఈ సినిమాలో సత్యదేవ్ యాక్టింగ్ మాత్రం ఇరగదీశాడు. ఎందుకంటే విభిన్నమైన గెటప్లో ఈ సినిమాలో మంచి యాక్టింగ్ కనబరిచాడు. అలాగే ఈ సినిమా కంటెంట్ పరంగా చూస్తే ఓకే, కానీ ప్రేక్షకులకి కొంతమందికి అర్థం కాలేదు. కానీ తీసే విధానంలోనే డైరెక్టర్ తడబడ్డాడు. ఎందుకంటే డైరెక్టర్ స్టైల్లోనే తీయడం వల్ల ప్రేక్షకులకి ఈ సినిమా నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ కొన్ని సీన్లు మాత్రం సాగదీసినట్టు అనిపిస్తుంది. అసలు స్టోరీ సెకండ్ హాఫ్లో ఉండడం వల్ల ప్రేక్షకులు ఓకే పర్లేదు అనిపించారు, కానీ ఫస్ట్ హాఫ్ వల్ల ఈ సినిమా జస్ట్ యావరేజ్ అనిపించింది. నాకైతే నేను ఇచ్చే రేటింగ్, నా ఒపీనియన్ రేటింగ్ ఏంటంటే ఈ సినిమాకి నేనైతే 5కి 2.5 ఇస్తాను. అసలు సత్యదేవ్ యాక్టింగ్కి మాత్రం వంకలు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ సినిమా టైంపాస్ కోసం చూడవచ్చు, కానీ ఈ సినిమాలో స్టోరీ కంటెంట్ ఉంది, కానీ చూపించే విధానంలోనే డైరెక్టర్ తడబడ్డాడు. ఈ సినిమాలో వికాస్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. అసలు సిసలైన స్టోరీ మాత్రం సెకండ్ హాఫ్లో ఉంటుంది. ఈ సినిమాలో తల్లిదండ్రులు తెల్లగా ఉంటే పుట్టే బిడ్డ నల్లగా పుట్టినందుకు కొన్ని అనుమానాలు అనేది ఈ హీరోకి మొదలవుతాయి. ఆ అనుమానాలు చివరి వరకు తీర్చుకున్నాడా లేదా అనేది ఈ సినిమా కంటెంట్. అలాగే ఈ సినిమాలో హీరోకి లివర్ క్యాన్సర్ ఉంటుంది. ఆ లివర్ క్యాన్సర్తో చివరి స్టేజ్లో ఉంటాడు, కానీ కొన్ని అనుమానాలతో బ్రతికేస్తూ ఉంటాడు. ఆ చివరి అనుమానాలు ఈ సినిమా లాస్ట్ వరకు తీర్చుకున్నాడా లేదా అనేది కాన్సెప్ట్. కానీ ఈ కాన్సెప్ట్ని ప్రేక్షకులు పెద్దగా స్వీకరించలేదు. కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 2.5 ఇస్తాను. మీరు కామెంట్ సెక్షన్లో ఈ సినిమా గురించి కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఓకేనండి, బాయ్.